ఓం శాంతి. మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరైనా సరే ఏ మౌజీవులని ఏ జీవరాశులని ఏంటంటే బాల్యావస్థ నుంచి అంటే మనకు ఆహారం తల్లిదండ్రులు తల్లి అయితే పాలు అది పెడుతుంది, మళ్ళీ పెరిగిన తర్వాత అన్నము అన్నం అది పెడుతుంటే తినిపిస్తుంది. అలా ఎదుగుతున్న పోలు ఇంకా పిల్లలు పిలిపించి చేసి అన్నం పెడుతూ ఉంటుంది. అంటే మనం చివరికి బతికినంతకాలం చివరి వరకు మనకు వచ్చిన కాంచి తల్లిదండ్రులు పెట్టుకొని మనకేం కావాలో, మనకి ఎటువంటి ఆహారం కావాలో మనం వెళ్ళి బయట తినడం, వండుకోవడం, చేసుకొని మన ఇష్టాసారంగా చేస్తాం. సో పుట్టిన నుంచి చనిపోయిన వరకు ఈ శరీరానికి ఏదో ఒక ఆహారం పెడుతూనే ఉండాలి. ఆహారం పెట్టకపోతే శరీరం పనిచేయదు. అంటే అంతా మొత్తం న్యాచురల్ ఏంటంటే ప్రకృతి ద్వారా తయారైంది. ఎందుకంటే మన శరీరాన్ని ప్రకృతి పదార్థాలతోనే నడిపించాలి. ఏ విధంగా అయితే చెట్టుకి మనం మనం ఉన్నంతకాలం నీరు వేస్తూనే ఉండాలి. నీరు అయిపోతే చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి నీరు నుంచి ఆ శక్తి అలా పాస్ అవుతూనే ఉంటుంది అలాగనమాట. అయితే అలాగా ఆ విధంగా ఏంటంటే ఇది మనకి ఒకవేళ ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, మనం పరిగెత్తి ఏం చేస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎవరో డాక్టర్లు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నాయి, ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో శరీరానికి సంబంధించిన అయితే ఇక్కడికి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మరి మనసుకి సంబంధించిన ఆహారాన్ని కూడా మనం అందించాలి. ఎందుకంటే మళ్ళీ శరీరం కాలి బూడిదైపోతున్న విషయం మనకు తెలుసు. అయితే మనసుకి శక్తి కావాలి, అంటే ధైర్యం కావాలి, మనోబలం కావాలి. మరి మనసుని నిలబడాలంటే ఎలాగైతే ఆ తల్లిదండ్రులు అయితే ఒకప్పుడు మనకు చిన్నప్పుడు నేర్పించి తినిపించారో, మనకి బుద్ధిలో జ్ఞానం కలిగాక మనం ఏం చేస్తున్నామంటే సాక్షాత్కు అంటే జ్ఞానం కోసం రకరకాలుగా అన్వేషిస్తున్నాం. ఎవరు చెప్పిన విషయాలైనా మనం వింటున్నాం. ఎంతోమంది సద్గురువులు అవ్వచ్చు, ఎంతో మహాపురుషులు అవ్వచ్చు, ఎన్నో మంచి మంచి అన్నీ చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, జీవితాన్ని అలా ముందుకు వెళ్తూనే ఉంటాం. అయినా కూడా ఇక్కడ బలహీన పడుతుంది. శరీరం అయితే బలం పుంజుకుంటుంది. అది 50 years దాకా. మళ్ళీ 50 years దాకా శరీరం ఎంత ఆహారం పెట్టినా తగ్గుతూ వస్తుంటుంది అన్నమాట, పెరగదు అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఏంటంటే లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆత్మ ఏం చేయాలంటే మనసుకు శక్తిని పెంచాలి. అప్పుడు ఏంటంటే 50 years తర్వాత మీకు ఏంటవుతుందంటే ఇంకా నిలబడినందుకు, ధైర్యంగా ఉన్నందుకు కూడా ఈ మనసు శరీరం నిలబడుతుంది. అంటే అప్పుడు ఏంటంటే శరీర బలం తగ్గిపోద్ది 50 సంవత్సరాల తర్వాత నుంచి. 50 సంవత్సరాల తర్వాత మనకేముంది, జ్ఞానం లేదు. అందుకే ఏంటంటే మనసుకు అప్పుడు జ్ఞానం వస్తే అప్పుడు ఏం చేస్తుంది, జ్ఞానం ద్వారా మన శరీరాన్ని నడిపిస్తాం. అంటే మనసుకు తెలియని ఒక శక్తి అనమాట, అది మనోబలం ఉండాలి. ఈ మనసు బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం, డాక్టర్లకి మాకు పని చేయదు అంటారు. కానీ మనసును తీసుకెళ్ళి సాక్షాత్ ఎవరితో ముడిపెట్టాలి, తండ్రి పరమాత్మతో మాట శివుడితో ముడిపెట్టాలి. ఎందుకంటే శివుడి దగ్గర ఉన్న ఆది మధ్య అంత జ్ఞానాన్ని మనం చెప్తూ ఉంటాడు, ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి, నా నామస్మరణ చేయాలి, దీనివల్ల ఈ లాభం ఉంది, దీనివల్ల ఈ నష్టం ఉందని జ్ఞానం చెప్తారు అన్నమాట. చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విధంగా పరమాత్మ స్మృతిలో మనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మనుభూతి చెందుతాం. ఆత్మ బలం వస్తుంది, ఆత్మశక్తి వస్తుంది, అన్ని అనుభవాలు జరుగుతాయి. అంటే ప్రతి ఆత్మ మొట్టమొదటి పరమాత్మతో ఏ విధంగా సంబంధం పెట్టుకోవాలి